డీటెయిల్స్ చూద్దాం. జోగి రమేష్ సోదరుల ఇళ్లలో సెట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. సెట్ ఎక్సైజ్ పోలీస్ క్లూజ్ టీంలతో సోదాలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలు, కంప్యూటర్, హార్డ్ డిస్కులు, ఫోన్లు, ల్యాప్టాప్లను అధికారులు సీజ్ చేశారు. అదే ఇండివిజువల్ ప్రతిదానికి కాపాడాలి. జోగి రమేష్ సోదరుల ఇళ్లలో సెట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇబ్రహీంపట్నంలో 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. సెట్ ఎక్సైజ్ పోలీస్ క్లోజ్ టీంలతో సోదాలు కొనసాగుతున్నాయి. అటు ఎలక్ట్రానిక్ వస్తువులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలు, కంప్యూటర్, హార్డ్ డిస్కులు, ఫోన్లు, ల్యాప్టాప్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, జోగి రమేష్ అలానే వాళ్ళ సోదరుల ఇళ్లలో కూడా సిట్ అధికారులు సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? ముఖ్యంగా ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా ఈరోజు కొనసాగుతుంది. ఏదైతే జోగి రమేష్కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఏదైతే ఈ విచారణ కొనసాగుతుంది, పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్ ఈరోజు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేకంగా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలోకి నిన్న అర్ధరాత్రి పూట పోలీసులు వెళ్ళడం, ప్రత్యేకంగా పోలీసులతో పాటు ఏదైతే ఇటు ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వెళ్ళడం, పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్కి సంబంధించినటువంటి హౌస్ అంతా కూడా విచారించడం, ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. అటు జోగి రమేష్ నివాసంలో ఈ కనికీలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తిగా ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా జోగి రమేష్ దగ్గర అంటే తన నివాసంలో ఉన్నటువంటి సర్చ్ వారెంట్ను జోగి రమేష్కు తీసుకుని ఇవ్వటము, అదేవిధంగా జోగి రమేష్ ఖచ్చితంగా సెర్చ్ చేసుకోవచ్చంటే కొన్ని కీలకమైనటువంటి సాక్ష్యాధారాలన్నిటి కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. కొన్ని హార్డ్ డిస్కులు, కొన్ని ఏదైతే వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనా కూడా జోగి రమేష్కి సంబంధించినటువంటి వ్యవహారంలో జోగి రమేష్ అద్దెపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు జోగి రమేష్ అదుపులోకి తీసుకున్నట్లు కూడా సిట్ అధికారులు ప్రధానంగా కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఇంకా కూడా విచారణ కొనసాగుతుంది. గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి కార్యాలయంలో జోగి రమేష్ను ఇప్పటికే విచారిస్తూ ఉన్నారు. అటు సిట్ బృందం, ఇటు ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి ఇద్దరి మధ్యన ఈ విచారణ కూడా కొనసాగుతుంది. మరి ఈ రోజునే అరెస్టును ధృవీకరించి కోర్టులో హాజరుపరుస్తారా, మరి రేపు ఉదయం ఏమైనా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరొక వైపు అటు జోగి రాముతో పాటు తన పిఏగా ఉన్నటువంటి ఆరేపల్లి రామును కూడా అదుపులోకి తీసుకుని కొంత విచారణ చేసినటువంటి నేపథ్యంలో ఆరేపల్లి రామును ఇప్పటికే ఉదయమే ఆయన పంపించినటువంటి నేపథ్యంలో మరి జోగి రమేష్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతుంది. విచారణ పూర్తి స్థాయిలో కూడా మరి ఏదైతే చిత్తూరు జిల్లా
మొలకల చెరువు ఒక గ్రామంలో జరిగినటువంటి ఈ ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి మూలాలు, దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇబ్రహీంపట్నం వేదికగా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా దీని వెనక ఉన్నది అద్దెపల్లి జనార్దన్ ఏవనగా ఉన్నారు ఈ కేసు వ్యవహారంలో. కానీ ప్రోద్బలం చేసింది, ఇదంతా కూడా నడిపించిందంతా కూడా జోగి రమేష్ ప్రోత్సాహంతో ఇదంతా కూడా జరిగిందని అద్దెపల్లి జనార్దన్ చెప్పినటువంటి నేపథ్యంలో కేసు అంతా కూడా ఒక్కసారిగా మలుపు తిరిగి అది జోగి రమేష్ పైకి వచ్చింది. మరి జోగి రమేష్ మాత్రం నేను ఎక్కడా కూడా తను తప్పు చేసినటువంటి పరిస్థితి లేదు, నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను, లైవ్ డిటెక్టర్ కూడా సిద్ధమంటున్నారు. మరి ఇప్పటికే పోలీసులు మరి అదుపులోకి తీసుకున్నారు, అటు ఎక్సైజ్ అధికారులు ఇటు సిట్ బృందం జోగి రమేష్ అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి మరి ఇప్పటికే ఈ విచారణ కొనసాగుతుంది కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అరెస్టు ధృవీకరిస్తే కనుక జోగి రమేష్ను మరి కాసేపట్లో జీజీహెచ్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి నేరుగా ఎక్సైజ్ శాఖకి